హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. శనివారం రోజు లో స్కోరింగ్ థ్రిల్లర్‌ని చూసాం. హెట్‌మైర్ సూపర్ ఫినిష్‌తో గట్టెక్కిన రాజస్థాన్ రాయల్స్. బ్యాటర్స్ పెద్దగా రన్స్ చేయకపోయినా గానీ లాస్ట్ వరకు పోరాడిన పంజాబ్ కింగ్స్ బౌలర్స్. ఇంజరీ వల్ల ధావన్ మరియు బట్లర్ ఈ మ్యాచ్‌కి దూరమయ్యారు. వరుసగా రెండోసారి లాస్ట్ మొమెంట్‌లో పంజాబ్ కింగ్స్‌కి హార్ట్ బ్రేక్. మ్యాచ్‌లో జరిగిన మరిన్ని విశేషాలతో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈ సీజన్‌లో 27వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య చండీగఢ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కి ఇంజరీ వల్ల ధావన్ దూరమైతే, రాజస్థాన్‌కి బట్లర్ మరియు అశ్విన్‌లు ఇంజరీ వల్ల దూరమయ్యారు. ధావన్ ప్లేస్‌లో పంజాబ్ కింగ్స్‌కి శామ్ కరన్ కెప్టెన్సీ చేశాడు. టాస్ గెలిచిన సంజు శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ కింగ్స్‌కి మంచి స్టార్ట్ అయితే రాలేదు. పిచ్ బ్యాటింగ్‌కి కొంచెం కష్టంగా ఉండడంతో రన్ స్కోరింగ్ చాలా కష్టమైంది. ఈ ఐపీఎల్‌లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న అథర్వ తైడే అవేష్ ఖాన్ బౌలింగ్‌లో త్వరగానే ఔట్ అయ్యాడు. తర్వాత పవర్ ప్లేలో పంజాబ్ వికెట్లయితే కోల్పోలేదు కానీ, పెద్దగా రన్స్ కూడా చేయలేదు. 6 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 38 పరుగులే చేసింది. స్పిన్నర్స్ బౌలింగ్ రావడంతో బ్యాటింగ్ ఇంకా కష్టమైంది. రన్ స్కోరింగ్ ప్రెషర్‌కి లోనైన ప్రభ్ సిమ్రన్ మరియు బెయిస్టో వెంటనే చాహల్ మరియు మహారాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. మహారాజ్ కరణ్‌ని కూడా తక్కువ స్కోర్‌కి ఔట్ చేసేసరికి పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లలో 53 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. 13వ ఓవర్‌లో శశాంక్ సింగ్ ఔట్ అయ్యాక బరిలోకొచ్చిన లివింగ్‌స్టన్ జితేష్ శర్మతో కలిసి మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పాడు. అటాకింగ్ షాట్స్ ఆడే క్రమంలో జితేష్ శర్మ ఔట్ అయ్యాడు. లాస్ట్ 2 మ్యాచ్‌ల్లో అదరగొట్టిన అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. లివింగ్‌స్టన్ రనౌట్ అయినా గానీ, అశుతోష్ 16 బాల్‌ల్లోనే 31 పరుగులు చేసి మంచి ఫినిష్ ఇచ్చాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. లాస్ట్‌లో బాగా రికవర్ అయినా గానీ, ఫస్ట్ 10 ఓవర్లలో పెద్దగా స్కోర్ చేయకపోవడంతో పంజాబ్ 150 కన్నా బిలో స్కోరే చేసింది. ఇక 148 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్‌కి కొత్త ఓపెనింగ్ జోడీ 50 రన్ల పార్ట్నర్‌షిప్ క్రియేట్ చేసింది. జైస్వాల్ మళ్ళీ ఫామ్‌లోకొచ్చినట్టు కనిపించాడు. చాలా మంచి షాట్‌లాడాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న కొటియన్ మాత్రం కొన్ని మంచి షాట్సే ఆడినా గానీ, చాలానే డాట్ బాల్స్ ఆడేశాడు. దాంతో బిగ్ హిట్‌కి ట్రై చేసి లివింగ్‌స్టన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ రాయల్స్ 66 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ కింగ్స్ టైట్ బౌలింగ్ వేయటంతో ఆర్ఆర్‌కి రన్స్ రావడం చాలా కష్టమైంది. ముఖ్యంగా రబాడా, జైస్వాల్ మరియు శాంసన్ వికెట్లు తీసి ఆర్ఆర్‌ని దెబ్బకొట్టాడు. దీంతో లాస్ట్ 4 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి వచ్చింది. సివియర్ ప్రెషర్ సిట్యుయేషన్‌లో పరాగ్ మరియు జూరెల్ కూడా ఔట్ అవ్వడంతో మ్యాచ్ చాలా టైట్ అయింది. ఈ టైంలో బ్యాటింగ్‌కొచ్చిన హెట్‌మైర్ ఎక్స్ట్రార్డినరీ క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా పవల్ కూడా క్విక్ షాట్ ఇన్నింగ్స్ ఆడి ఔట్ అయ్యాడు. 14 బాల్స్‌లో 30 రన్లు కొట్టాల్సిన టైంలో వీరిద్దరూ కలిసి 4 బాల్‌ల్లోనే 18 రన్లు కొట్టడంతో పంజాబ్‌కి మ్యాచ్‌ని కాపాడుకునే ఛాన్స్ మిస్ అయింది. లాస్ట్ 10 బాల్‌లో కూడా పంజాబ్ బౌలర్స్ బాగానే బౌలింగ్ చేసినా కానీ, హెట్‌మైర్ సూపర్ ఫినిష్‌తో ఇంకా ఒక బాల్ మిగిలుండగానే ఆర్ఆర్ మ్యాచ్ గెలిచింది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో హెట్‌మైర్ 10 బాల్‌ల్లోనే 25 పరుగులు కొట్టి మ్యాచ్‌ని గెలిపించాడు. సూపర్ ఫినిష్‌తో మ్యాచ్‌ని గెలిపించిన హెట్‌మైర్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు. పంజాబ్ వరుసగా 2 మ్యాచ్‌ల్లో లాస్ట్ వరకు పోరాడి ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ని గెలిపించినంత పని చేసినా గానీ, పంజాబ్ ఓడింది మాత్రం బ్యాటింగ్ వల్లే. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్‌లో తమ ఫస్ట్ ప్లేస్‌ని మరింత బదిలం చేసుకుంటే, 6 మ్యాచ్‌ల్లో 4 ఓటములతో పంజాబ్ కింగ్స్ 8థ్ ప్లేస్‌కి పడిపోయింది. సండే డబుల్ హెడ్డర్‌లో ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకి కేకేఆర్ మరియు ఎల్ఎస్‌సీ జట్ల మధ్య కోల్కతాలో జరగనుంది. ఇక రెండో మ్యాచ్ ఐపీఎల్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైవల్రీ మ్యాచ్. 5 టైమ్స్ ఛాంపియన్స్ మధ్య పోరు. ముంబై ఇండియన్స్ మరియు సీఎస్‌కే జట్ల మధ్య ముంబైలో సాయంత్రం 7:30 గంటలకి మ్యాచ్ జరగనుంది. ఈ 2 మ్యాచ్‌ల అనాలిసిస్‌తో మళ్ళీ కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.